టీడీపీ కూటమికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహరచన చేశారా? అది ముందే పసిగట్టిన మోదీ, అమిత్ షా రంగంలోకి దిగారా? జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను హెచ్చరించారా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఇంతకు జగన్ వ్యూహం ఏంటి? మోదీ, అమిత్ షా ప్రతివ్యూహం ఏంటి? ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో వ్యూహ ప్రతివ్యూహాలను ప్రధాన పార్టీలు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ హవా వీచేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రణాళికలు సిద్ధం చేశారు. టీడీపీ కూటమి సెల్ఫ్ గోల్ చేసుకునేలా ప్లాన్ చేశారు. గత ఎన్నికల్లోనూ జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏతో విభేదించి చంద్రబాబు బయటకు వచ్చేశారు. అదంతా జగన్ ట్రాప్ అని, ఆ మాయలో పడొద్దంటూ మోదీ ప్రత్యక్షంగానే చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినిపించుకోని చంద్రబాబు 2019 ఎన్నికల్లో తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి ఒకటిగా ఎన్నికలకు వెళుతున్నాయి. అయితే ఈసారి కూడా జగన్ విపక్షాలను దెబ్బ కొట్టేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారంటున్నారు. తాజాగా చిలకలూరుపేట సభలో కూడా నరేంద్ర మోదీ మరోసారి జగన్ ట్రాప్ లో పడొద్దని చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించిందన్నారు. జగన్, షర్మిల ఒకటేనని, ఇప్పుడు కూడా జగన్ ట్రాప్ లో పడొద్దన్నారు. జగన్ అనుసరిస్తున్న వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న మోదీ, అమిత్ షా కూటమి నేతలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని టీడీపీని ట్రాప్ లోకి లాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు మోదీ, అమిత్ షాకు సమాచారం అందింది. ఏపీలో వాలంటీర్లంతా దాదాపుగా వైసీపీ సానుభూతి పరులే. వారంతా పార్టీకి సహకరించే క్రమంలో తెలుగుదేశం తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. అప్పుడు అలా చాలా మంది వాలంటీర్లపై కేసులు నమోదవుతాయి. కొందరిని ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తారు. ఈసీ జోక్యం చేసుకుంటుంది. కోర్టులు సైతం కలగజేసుకుంటాయనేది వైసీపీ ప్లాన్ గా ఉంది. ఇదే జరిగితే తాము సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు దూరం చేశాయనే అంశాన్ని వైసీపీ జనంలోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించుకుంటోంది. ఇది పూర్తిగా జగన్ ట్రాప్ గా కనపడుతోందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ 2 నెలలు వాలంటీర్లను పక్కన పెట్టేలా సూచనలు వచ్చాయంటున్నారు. మొత్తం మీద జగన్ పెద్ద వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారని కేంద్రంలోని బీజేపీ సర్కార్ గుర్తించినట్లు చెబుతున్నారు.